హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఎండాకాలం వచ్చేసినట్లుంది కదండి. ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలం అనగానే మనకు ముందు గుర్తొచ్చేది వడియాలే కదా. అందుకని ఈరోజు మనం 3 రకాల కుర్కురే వడియాల రెసిపీస్ని చూద్దాము. ఈ వడియాల్ని బయట ఎండలో ఎండపెట్టాల్సిన అవసరం లేదండి. ఎండాకాలమే కదా, ఇంట్లోనే చక్కగా ఫ్యాన్ గాలికి పెట్టేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి, చాలా క్రిస్పీగా. ముందైతే మనం బియ్య పిండితో చేసుకుని కుర్కురే వడియాల రెసిపీ చూద్దాము. ముందుగా మిక్సీ జార్లో 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా రాదండి, కొంచెం రవ్వలాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పొడిని కొంచెం అడుగు మందం గల గిన్నెలో వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్య పిండి వేసుకోవాలి. 1 కప్పు బియ్య పిండికి 1/2 కప్పు సగ్గుబియ్యం కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం బియ్య పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసుకుని ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, అంటే 3 లేదా 4 పచ్చిమిర్చిని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, జీలకర్రని వేయించిన పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇంగువ 1/2 టీ స్పూన్, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. వడియాలకి ఉప్పు ఎక్కువ పట్టదండి, చూసుకొని వేసుకోండి. ఏమాత్రం ఎక్కువైనా వడియాలు ఉప్పగా అయిపోతాయి. ఒకసారి మళ్ళీ ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. మనం సగ్గుబియ్యం పొడి వేసాం కదా, అది నాని ముద్దలుగా అవుతుంది. అదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి. వడియాల పిండి ఉడికించుకోవడానికి ఎప్పుడూ కూడా అడుగు మందం కలిగిన తీసుకోవాలి, లేదంటే అడుగు పట్టేసుకుని పిండి మాడిపోతుంది. ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్ అయితే అడుగున మందంగా ఉంటుంది కదా, పిండి ఉడికించుకోవడానికి ఈజీగా ఉంటుంది. కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం సేపటికి ఇది చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. ఇది వేడెక్కిన తర్వాత చూడండి, ఈ విధంగా కొంచెం గడ్డలుగా వస్తుంది. దాన్ని మ్యాష్ చేసేసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా గరిటతో మ్యాష్ చేసేసుకుంటూ ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఇంక నుంచి మొత్తం ఫ్లేమ్ అంతా కూడా లోలో పెట్టేసుకుని ఉడికించుకోవాలి. పిండి ఉండలు కట్టకుండా ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం సేపటికి ఇది బాగా దగ్గరగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా చిక్కగా అయిపోతుంది పిండి. ఫ్లేమ్ ఖచ్చితంగా లోలోనే ఉండాలి. ఈ పిండి ట్రాన్స్పరెంట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. పిండి ఎంత బాగా ఉడికితే వడియాలు అంత చక్కగా వస్తాయి. ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత పిండి కొంచెం అంతా కూడా సమానంగా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాతనే మూత పెట్టి ఉడికించుకోవాలి. వీలైనంత తక్కువ మంట మీద 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. దగ్గరే ఉండి ఉడికించుకోవాలండి, లేదంటే త్వరగా అడుగు పట్టేసుకుంటుంది. మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, పిండి చక్కగా ఉడికి ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అవుతుంది. ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల వడియాలు తెల్లగా వస్తాయి, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది వడియాలకి. స్టవ్ ఆఫ్ చేశాకనే నిమ్మరసం వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మూత పెట్టేసి చల్లారనివ్వాలి. ఈ వడియాల్ని మురుకులు గొట్టంతో అయినా ఒత్తుకోవచ్చు. ఈ విధంగా స్టార్ ప్లేట్ వేసేసి చేతిని కొంచెం నీళ్ళతో తడుపుకొని తగినంత ఈ వడియాల పిండిని పెట్టేసి మనం మురుకుల్లాగా ఒత్తేసుకోవచ్చు. లేదా మిల్క్ ప్యాకెట్, పాల ప్యాకెట్ కవర్తో కానీ ఏదైనా కవర్ తీసుకుని దాంతో అయినా పెట్టుకోవచ్చు. పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని నీళ్ళతో తడిపేసి నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసి 2 పొరల మీద వేసుకుని వడియాల్ని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా లైన్ లాగా వేసేసుకోవాలి. మురుకులు గట్టం కంటే కూడా మిల్క్ ప్యాకెట్ కవర్లో వేసుకోవడం ఈజీగా ఉంటుంది. కొంచెం పెద్దగా కట్ చేసి అందులో ఈ వడియాల పిండి పెట్టేసి రబ్బర్ బ్యాండ్తో కానీ లేదా ఈ విధంగా క్లిప్తో కానీ క్లోజ్ చేసేసి కొంచెం చివర్లు ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి. మరి పెద్దగా కాకుండా అలానే మరి చిన్నగా కాకుండా కట్ చేసుకుని ఈ విధంగా లైన్గా వేసేసుకోవాలి. నేను ఇంట్లోనే పెట్టేస్తున్నానండి. ఇలా అన్నీ వేశాక ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేసి ఒక రోజంతా బాగా ఆరనివ్వాలి. మీకు ఎండ ఉంటే కనుక ఎండలో అయినా పెట్టేసుకోవచ్చు. చూడండి, నేను ఒక రోజు తర్వాత చూపిస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా ఎండిపోయాయి. ఇప్పుడు వీటిని క్లాత్ నుంచి తీసేసుకోవాలి. ఈజీగానే వచ్చేస్తాయండి, క్లాత్కి అంటుకోకుండా ఈజీగానే వచ్చేస్తాయి. చూడండి, ఒకవేళ మీకు తీయడం కష్టంగా ఉంటే కొంచెం నీళ్ళతో వెనక వైపున కొంచెం నీళ్ళు లైట్గా చల్లి ఒక 1/2 నిమిషం పాటు ఆగారంటే ఈజీగానే తీసేసుకోవచ్చు. అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. మరి నీళ్ళు ఎక్కువ చల్లొద్దండి, వడియాలు నానిపోతాయి. అన్నీ తీసాక ఈ విధంగా కావాల్సిన సైజులో పీసెస్ లాగా చేసుకోవడమే.
మామూలు వడియాలు అయితే పెద్ద పెద్ద డబ్బాలు కావాలండి స్టోర్ చేసుకోవడానికి. ఈ వడియాలు అయితే తక్కువ స్పేస్లో ఎక్కువ వడియాలని స్టోర్ చేసుకోవచ్చు. ఇలా అన్ని పీసెస్ లాగా చేసేసుకుని ఇప్పుడు మళ్ళీ వీటిని ఒక 2 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. ఫ్యాన్ కిందైనా పెట్టేసుకోవచ్చు. నేను ఇంట్లోకి కొంచెం ఎండ వస్తుందండి, మార్నింగ్ టైంలో ఎండలో పెట్టేశాను. ఎండలో ఎండితే ఈ వడియాలు 1 సంవత్సరం రోజుల వరకు నిలువ ఉంటాయి. చూడండి, పూర్తిగా ఎండిపోయాయి కదా. ఇప్పుడు వీటిని వేయించి చూద్దాము. నూనె బాగా కాగిన తర్వాత వేస్తే చక్కగా పొంగుతాయి. చూడండి, తెల్లగా వచ్చాయి కదా. మనం నిమ్మరసం వేసాం కదా, వడియాలు చక్కగా తెల్లగా వస్తాయి. అచ్చం కురుకురేలాగే ఉన్నాయి కదండి. మురుకులు గొట్టంతో కంటే కూడా మిల్క్ ప్యాకెట్తో వేసిన వడియాలు మనకి కురుకురేలాగా కనిపిస్తాయి వేగిన తర్వాత. ఇలాగే అన్ని వడియాలు వేయించుకోవడమే. చూశారు కదా, బియ్యం పిండితో కురుకురే వడియాలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యంతో కురుకురే వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకుందాము. ఇక్కడ నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి ఇవి 1/2 కిలో సగ్గుబియ్యం. నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ నీళ్ళని వంపేసుకుని ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసి 5-6 గంటల పాటు నానపెట్టుకోవాలి. లేదా ఓవర్ నైట్ నానపెట్టేసుకోవచ్చు. నేను నైట్ అంతా నానపెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి చక్కగా నాని బాగా సాఫ్ట్గా అయిపోయాయి సగ్గుబియ్యం. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని మనం సగ్గుబియ్యం ఎంత తీసుకున్నామో బంగాళదుంపలు కూడా 1/2 కిలో బంగాళదుంపలు తీసుకోవాలి. నాకు ఈ 3 బంగాళదుంపలు వచ్చాయి 1/2 కిలోకి. వీటిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి కొంచెం గట్టిగా ఉడికించుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉడికించుకుని పైన తొక్క తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని తురుముకోవాలి. కొంచెం పెద్ద రంధ్రాలు ఉన్న దాంతో తురుముకోండి. చూడండి, చక్కగా ఈ విధంగా కూరలాగా వస్తుంది. అదే మీరు మెత్తగా ఉడికించేశారంటే ఈ విధంగా కూరలాగా కాకుండా కొంచెం ముద్దగా అయిపోతుంది. అందుకని బంగాళదుంపల్ని కొంచెం గట్టిగా ఉడికించుకుని తురుముకోవాలి. అన్నీ తురిమేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికించుకోవడానికి అడుగు మందం కల ఒక పెద్ద పాత్ర పెట్టేసుకుని దాంట్లో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసి నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అందులో ఉన్న నీళ్ళతో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని కలుపుకుంటూ ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం త్వరగా అడుగంటుకుంటాయండి, అందుకని కొంచెం అడుగు మందం గల పాత్ర అలాగే కొంచెం పెద్ద పాత్ర తీసుకోవాలి. ఇక్కడ నేను 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. సగ్గుబియ్యం అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరే ఉండి ఉడికించుకోవాలి. ఇవి త్వరగానే ఉడికిపోతాయండి, మనం నానపెట్టాం కదా త్వరగానే ఉడికిపోతాయి. అయినా కానీ ఈ సగ్గుబియ్యాన్ని 10 నిమిషాల పాటు ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ వడియాల పిండి ఎంత బాగా ఉడికితే వడియాలు అంత బాగా వస్తాయి. సరిగ్గా ఉడకలేదనుకోండి పిండి, వడియాలు విరిగిపోతాయి. 10 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి. అలాగే కొన్ని రకాల సగ్గుబియ్యం ఉడకడానికి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయండి. ఒకవేళ మీకు ఇలా కలుపుతున్నప్పుడు బాగా గట్టిగా ఉంది అనిపిస్తే 1 కప్పు నీళ్లు పక్కన వేడి చేసి ఇందులో పోసుకోండి. నాకైతే నేను పోసిన నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. ఇవి కూడా చక్కగా ఉడికిపోయాయి కదా. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో మనం ఉడికించి తురిమి పెట్టుకున్నాం కదా బంగాళదుంప, ఆ తురుము వేసేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఈ బంగాళదుంప తురుము ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ తురుము వేశాక మళ్ళీ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దుంప చూడండి ఈ విధంగా గడ్డలు గడ్డలుగా ఉంటే స్పూన్తో మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే మీరు దుంపని మరీ మెత్తగా ఉడికించేశారంటే ఇందులో కలిసిపోతుంది ఇలా కలిపేటప్పుడు. అదే చక్కగా మీరు గట్టిగా ఉడికించుకుని తురుముకుంటే వడియాల్లో కూడా ఎండిన తర్వాత కూడా చక్కగా తురుములాగా కనిపిస్తుంది. చూసారా చక్కగా తురుము ఎలా కనిపిస్తుందో. ఇలాగే కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మొత్తం ఇక్కడ నేను 15 నిమిషాలు పాటు 15 మినిట్స్ ఉడికించానండి. మనం నీళ్లు మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసాం కదా, అప్పటి నుంచి ఇప్పటికి నాకు కరెక్ట్గా 15 మినిట్స్ టైం పట్టింది ఉడకడానికి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇది ఆరాక మరి కొంచెం చిక్కబడుతుంది. ఇలా ఉడికించేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక నేను 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. 6-7 పచ్చిమిర్చి అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేశాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మొత్తం ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ పడుతుందండి. నేను పచ్చిమిర్చి పేస్ట్లో 1/2 టీ స్పూన్ వేశాను, సగ్గుబియ్యంలో 3/4 టీ స్పూన్ వేశాను. మొత్తం 1 టీ స్పూన్ సాల్ట్ పడుతుంది. ఇలా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుంటే ఇది త్వరగా చల్లారుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలి, లేదంటే పైన మేగడలాగా కట్టేస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం వడియాలు పెట్టేసుకుందాము. ఇక్కడ నేను మిల్క్ ప్యాకెట్ కవర్ తీసుకున్నాను. గ్లాస్లో కవర్ని పెట్టేసి దీంట్లో ఈ వడియాల పిండిని వేసుకోవాలి.
ఈ వడియాల పిండి పూర్తిగా చల్లారిన తర్వాతనే వడియాలు వేసుకోవాలండి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది షేప్ మనకి. ఇందులో సరిపడా ఈ వడియాల పిండి వేసేసుకుని రబ్బర్ బ్యాండ్తో కానీ క్లిప్తో కానీ క్లోజ్ చేసేసుకోవాలి. చివర్లలో ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా కట్ చేసుకోండి, మరి చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తడిపేసి నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసి 2 పొరల మీద వేసుకుని వడియాలని పెట్టేసుకోవడమే. కొంచెం లావుగా వేసుకోండి, సన్నగా వేసారంటే ఎండిన తర్వాత మరి పల్చగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా కొంచెం లావుగా వేసుకోండి. ఇలా అన్నీ పెట్టేసి నేనైతే ఇంట్లోనే పెట్టేశాను. ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేసి ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఎండలో అయినా ఎండపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి వడియాలు చక్కగా ఎండిపోయాయి. నేను ఫస్ట్లో ఒక 2 వరుసలేమో కొంచెం సన్నగా పెట్టాను చూడండి, మరి పల్చగా ఉన్నాయి కదా. కొంచెం లావుగా పెట్టినవేమో కొంచెం లావుగా వచ్చాయి. ఎలా పెట్టినా వడియాలు ఈజీగానే వచ్చేస్తాయి. మీరు లావుగా కావాలంటే లావుగా పెట్టవచ్చు, లేదంటే ఈ విధంగా సన్నగా కావాలన్నా సన్నగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వడియాల్ని మనం క్లాత్ నుంచి తీసేసుకుందాము. వెనక వైపున కొంచెం నీళ్ళతో చల్లుకోవాలి. చేతులకు ఈ విధంగా నీళ్ళు తీసుకుని పైన ఈ విధంగా చిలకరించాలి. ఒక్క 1/2 నిమిషం పాటు ఆగారంటే చక్కగా నాని ఈజీగా వచ్చేస్తాయి. ఒక్క వడియం కూడా విరిగిపోదండి, అన్నీ కూడా చక్కగా వస్తాయి. ఫస్ట్ పెట్టిన చూడండి సన్నగా వేసాం కదా, అందుకే పల్చగా వచ్చింది. తీస్తుంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంటే వదిలేసి కొంచెం నీళ్ళతో తడిపి అప్పుడు తీయండి, చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. ఇలాగే అన్ని వడియాలు తీసేసుకుని ఒక పెద్ద పళ్ళెంలోకి వేసేసుకోండి. ఇలా అన్ని వడియాలు తీసేసుకుని మళ్ళీ ఒక క్లాత్ పైన కానీ లేదా చిన్న చిన్న ప్లేట్స్లో అయినా వేసేసి విడివిడిగా వేసుకోండి, ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేసేసుకుని మళ్ళీ ఒక 2 రోజుల పాటు ఎండలో అయినా ఫ్యాన్ కింద అయినా ఎండపెట్టుకోవాలి. చూడండి సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోయాయి. ఇవి ఎండలో ఎండపెట్టుకుంటే మీకు 1 ఇయర్ పాటు నిలువ ఉంటాయి. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. నూనె బాగా కాగిన తర్వాత సరిపడా వడియాలు వేసుకుని వేయించుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాతనే వేయాలండి, అప్పుడే వడియాలు చక్కగా పొంగుతాయి. చూడండి చక్కగా పొంగుతున్నాయి కదా. ఇందులో మనం బంగాళదుంప వేసాం కదండి, దానివల్ల ఈ వడియాలకి మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే ఎన్ని వడియాలు కావాలంటే అన్ని వడియాలు వేయించేసుకోవడమే. అంతేనండి, సగ్గు బియ్యం కురుకురే వడియాలు రెడీ అయిపోయాయి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించే మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అటుకులతో కురుకురే వడియాలు. ఈ వడియాలు చేయడానికి స్టవ్తో కూడా పని లేదండి, చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ వడియాలు చేయడానికి ఇక్కడ నేను 1/2 కిలో అటుకులు తీసుకున్నాను. అటుకులు చూడండి ఈ విధంగా పల్చటి అటుకులు తీసుకోవాలి. మనం అటుకులు ఉప్మా చేస్తాం కదా, ఆ అటుకులు కాకుండా లావటుకులు కాకుండా పల్చటి అటుకులు ఉంటాయి, వాటిని తీసుకుని ఒక్కొక్క కప్పు వేసుకుంటూ ముందు జాలిగిన్నెలో వేసుకుని జల్లెడ పట్టుకుని శుభ్రం చేసుకోవాలి. ఈ శుభ్రం చేసుకున్న అటుకుల్ని మరొక జాలి గిన్నెలో వేసేసుకోండి, కొంచెం పెద్ద గిన్నెలో వేసేసుకుని ఇలాగే కొంచెం కొంచెం అటుకులు వేసుకుంటూ అటుకులన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. కప్ మెజర్మెంట్లో అయితే నాకు ఈ కప్పుతో 7 కప్పుల అటుకులు వచ్చాయి. ఇలా అన్నీ శుభ్రం చేసేసుకుని ఈ గిన్నెని మరొక పెద్ద గిన్నెలో పెట్టేసుకుని పైనుంచి నీళ్లు పోసుకుంటూ అటుకుల్ని క్లీన్ చేసుకోవాలి, లేదా ట్యాప్ కింద పెట్టైనా శుభ్రంగా కడిగేసుకోవచ్చు. నీళ్లు పోసుకుంటూ చేత్తో ఈ విధంగా కలుపుతూ అటుకుల్ని శుభ్రం చేసుకోవాలి. మనం కడుగుతున్నప్పుడే అటుకులు మెత్తగా అయిపోతాయండి, మనం పల్చటి అటుకులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఎక్సెస్ నీళ్ళన్నీ కూడా డ్రైన్ చేసేసుకోవాలి. మనం జాలిగిన్నెలో వేసాం కదా, చక్కగా నీళ్ళన్నీ కిందకు వచ్చేస్తాయి. కొంచెం చేత్తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ అటుకుల్లోని నీరంతా కూడా పిండేసుకోవాలి. మరి గట్టిగా నొక్కేయద్దు, కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ నీరంతా కూడా పిండేసుకోవాలి. ఈ కడిగిన నీళ్ళని పక్కన పోసేసి మళ్ళీ దీనిపైన పెట్టి కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ ఇంకేమైనా నీరుంటే కూడా దాన్ని కూడా పిండేసుకోండి, లేదంటే మనకి వడియాల పిండి పల్చన అయిపోతుంది. కుదిరినంత వరకు కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ నీరంతా పిండేసుకోవాలి. చూడండి అటుకులు కడిగేసరికనే ఇవి పిండి పిండి అయిపోయాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత ఒక వెడల్పాటి పళ్ళెంలోకి వేసుకుంటే పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి 15 నిమిషాల తర్వాత కొంచెం గట్టిపడుతుంది పిండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, ఇక్కడ నేను 1 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ నిండుగా చిల్లీ ఫ్లేక్స్. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే 4-5 ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసి, చిన్న జార్లో వేసుకుంటే చక్కగా పలుకులుగా వస్తాయి, అవి వేసేసుకోవచ్చు. అలాగే 1 చేతి నిండుగా సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకుని 5 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. బాగా మర్దన చేస్తూ బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే కరివేపాకు బదులుగా సన్నగా తరిగిన కొత్తిమీర అయినా వేసుకోవచ్చు, సన్నగా తరిగిన పుదీనా అయినా వేసుకోవచ్చు, అవి వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు ఎండుమిర్చి బదులుగా
పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఎండుమిర్చి అందుబాటులో లేకపోతే పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకుని చేతిని నీళ్ళతో తడుపుకొని కొంచెం ముద్ద తీసుకుని ఈ విధంగా ఏదైనా ప్యాకెట్, మిల్క్ ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకుని దీన్ని నిండుగా పెట్టేసి రబ్బర్ బ్యాండ్తో కానీ క్లిప్తో కానీ క్లోజ్ చేసేసుకోవాలి. గరిటతో పోయడం కానీ చేత్తో పెట్టడం కానీ ఇవన్నీ కొంచెం కష్టంగా అనిపిస్తాయి కదా. ఈ విధంగా ప్యాకెట్తో అయితే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. చివర్లో చూడండి ఈ విధంగా మరి పెద్దదిగా కాకుండా మరి చిన్నదిగా కాకుండా కట్ చేసుకుని ఒక కాటన్ క్లాత్ని బాగా తడిపేసి నీళ్ళన్నీ గట్టిగా పిండేసి 2 పొరల మీద వేసుకొని ఈ విధంగా కురుకురేలాగా వేసుకోవాలి. లేదా మీరు కావాలంటే చిన్ని వడియాలు, మనం మినప వడియాలు చేస్తాం కదా, ఆ వడియాలాగా చిన్ని వడియాలాగా కూడా పెట్టుకోవచ్చు. పిల్లలకైతే ఈ విధంగా కురుకురేలాగా ఉంటే వాళ్ళకి తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఇలా అన్నీ పెట్టేసి ఎండలో అయినా ఎండ పెట్టుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే పెట్టేస్తున్నానండి. సమ్మరే కాబట్టి ఇంట్లోనే చక్కగా ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేస్తారంటే చక్కగా ఎండిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి చక్కగా ఎండిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని వెనక వైపు తిప్పుకొని చేతిలోకి కొన్ని నీళ్ళు తీసుకుని లైట్గా చల్లాలి. మరి ఎక్కువ పోసేయద్దు, లైట్గా చల్లుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం వడియం తడిసేలాగా చల్లుకొని ఒక 6 నిమిషం పాటు ఆగామంటే చక్కగా నాని క్లాత్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి. మరి గట్టిగా ఉంటే లాక్కండి, క్లాత్ చిరిగిపోతుంది. కొంచెం తడుపుకుంటూ తీసుకుని అన్నీ కూడా ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసేసుకొని మళ్ళీ ఒక 2 రోజుల పాటు ఫ్యాన్ గాలికైనా కానీ ఎండలో అయినా ఎండపెట్టుకోవచ్చు. నాకు మార్నింగ్ టైంలో కొంచెం ఇంట్లోకి ఎండ వస్తుందండి, నేను మధ్యలో ఎండలో కూడా పెట్టాను. ఫ్యాన్ గాలికైనా చక్కగా ఆరిపోతాయి. చూడండి వడియాలు చక్కగా ఎండిపోయాయి కదా. అదే ఎండలో ఎండితే ఈ వడియాలు 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి పాడవకుండా. ఇప్పుడు ఈ వడియాలని వేయించుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి నూనె బాగా కాగిన తర్వాతనే వడియాలు వేసుకోవాలి. ముందు చిన్న ముక్క వేసి చూడండి, అది బాగా వేగితే మిగిలిన వడియాలు వేసి వేయించుకోవచ్చు. నూనె బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని ఈ విధంగా గరిటతో కదుపుతూ ఉంటే చక్కగా వేగుతాయి. మరి ఎక్కువ వేసేసుకోవద్దు. చూడండి ఈ విధంగా ఆయిల్కి సరిపడా వేసుకుని వేయించుకోవాలి. చక్కగా పొంగాయి కదా వడియాలు. ఇలా ఎన్ని కావాలంటే అన్ని వడియాలు వేయించేసుకోవడమే. చూసారా, స్టవ్తో పని లేకుండా అటుకులతో ఎంత ఈజీగా చేసేసుకున్నామో వడియాలు. ఇవి వేడిగా ఉన్నప్పుడు పైనుంచి కొంచెం చాట్ మసాలా చల్లేసి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్కి కూడా ఇవ్వచ్చండి. పిల్లలు ఇష్టంగా తినేస్తారు, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా కూడా ఉన్నాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, కురుకురే లాంటి అటుకుల వడియాలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.